ఆ! అంటే ఇవాళ మీరు ఆఫీస్‌కెళ్ళట్లేదు వెళ్ళలేదు. అని చెప్పి అవును. ఈరోజు అవును మేడం. అదే. హ్మ్. సో, ఈరోజు ఓకే. ప్రేయర్ చేయలేదు కదా! ఓకే. లెట్స్ డు ద ప్రేయర్ అండ్ సో, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, grateful for this evening and beautiful morning for India. Heavenly Father, we ask the Spirit to bless us with the knowledge and wisdom to succeed in this great career. Father in heaven, as I teach the lesson, please help her to gain deep knowledge and understanding about each and everything that what I am teaching, so that she may have the spirit to succeed in this career. Love you so much, Father. This is our prayer in the name of Jesus Christ. Amen. So, లాస్ట్ టైము ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్కి మీకు ప్రింట్ స్టేట్మెంట్కి డిఫరెన్స్ తెలుసు మేడం. ఆహా! తెలీదండి. ఇవాళ చెప్తా అన్నారు కదా! ఒకసారి. సో ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే, సో రిటర్న్ ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్ అక్కడితో ఆగిపోతుంది అనేసి. అంటే ఇక్కడ ఓకే. రిటర్న్ తర్వాత ఇక్కడ నేను రిటర్న్లో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇలా రాస్తే ఇది ఇల్లీగల్ అని ఇలా రాయకూడదు. సో ఇది ఓకే. ఇల్లీగల్ అని అంటే రిటర్న్ అంటే హ్మ్. ఆ ఫంక్షన్ రిటర్న్ చేసి అక్కడితో ఆగిపోమని చెప్పడం. ఓకే. సో ప్రింట్ అంటే జస్ట్ మనం ఇచ్చేదాన్ని కన్సోల్లోని కానీ అదే పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ మనం ఏదైతే స్టేట్మెంట్ ఇస్తామో అది మనకి కాపీ బయటికి ఇవ్వడం అవుట్పుట్. లేదా ప్రింటింగ్ మిషన్ లాగా మేడం. ప్రింటింగ్ మిషన్లో ఏం చేస్తామంటే ఒక జెరాక్స్ కాపీ ఏదైనా పెట్టామనుకోండి, మనకు కావాల్సింది అది హ్మ్. ప్రింట్ చేసి రిటర్న్లో ఇచ్చేస్తుంది. సో దాంతో స్టాప్ అయిపోదు ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ స్టేట్మెంట్ కింద మనం రాయొచ్చు. సో రిటర్న్ స్టేట్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు రిటర్న్ అయిపోయి అక్కడితో ఆగిపో అనేసి. అదే మేడం. సో ఓకే. అంటే ఇది ప్రింట్ అవ్వదు కదండీ అప్పుడు రిటర్న్ అనేది? ఇది రిటర్న్ చేస్తుంది కానీ ప్రింట్ అవ్వదు మేడం. ఓకే. హ్మ్. ఓకే. సో అంటే దాని సొల్యూషన్ మనకు వస్తుంది రిటర్న్ చేసినప్పుడు, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. అంటే రిటర్న్ అంటే ఇట్ విల్ గివ్ యూ ద అవుట్పుట్ అనేసి, బట్ ఇట్ విల్ ఓకే. స్టాప్ ఫ్రమ్ దేర్ అని. అంటే ఇక్కడితో ఆగిపోమని చెప్తున్నాం, అది దాని తర్వాత ఇంకేం లేవు అనేసి. రిటర్న్ స్టేట్మెంట్ హ్మ్. ఎప్పుడైనా ఇస్తే కోడ్ అనేది అక్కడితో ఆగిపోద్దని. సో ఓకే. అలాగే ఇక్కడ మీరు ప్రింట్ ఆఫ్ ఎఫ్ క్యాలిక్యులేషన్ ఫంక్షన్ అని చూసారు కదా మేడం. ఇది హ్మ్. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ అవి కాల్ చేసాం ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఆపరేషన్. ఆ! ఇక్కడ. సో మీకు నిన్న ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది మేడం. ఇక్కడ మనం ఇక్కడ ఏం చేసాం ఇది మెయిన్ అర్థం చేసుకోవాలి. ఆ! ఈ ఆపరేషన్ సింబల్‌ని ఒక ఫంక్షన్‌కి అసైన్ చేసాము కదండీ! అందులో ఉన్న వాల్యూ ఈ ఆపరేషన్ సింబల్ ఇక్కడ ఏదైతే తీసుకుంటామో అది ఇందులో స్టోర్ అవుతుంది. ఆపరేషన్స్ ఆఫ్ ఆ ఫంక్షన్ ఏదైతే ఉంది ఇప్పుడు నెగిటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ ఫంక్షన్, యాడ్. హ్మ్. అప్పుడు ఇందులో స్టోర్ అయ్యేది ఏంటంటే సబ్ట్రాక్ట్ ఫంక్షన్ అనేసి. సబ్ట్రాక్ట్ ఫంక్షన్ ఆఫ్ num1 num2 మనం ఏవైతే పాస్ చేస్తామో ఆ వాల్యూస్ ఈ పారామీటర్కి సంబంధించినవి వాటికి పాస్ చేస్తాం. అప్పుడు సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మేక్ సెన్స్ రైట్ మేడం. యాహ్! అండి. సో ఇప్పుడు దాన్నే మనం ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎందుకంటే ఉన్నది సో అవుట్పుట్లోని మనకి కావాల్సింది ఏదైనా ఉంటే ఉన్న సొల్యూషన్ని మనకు తెలియాలంటే డీబగ్గింగ్ అనేది చేయాలి మేడం. డీబగ్గింగ్ చేస్తే హ్మ్. ఆటోమేటిక్గా మనకి అక్కడ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా మనం చేసేయచ్చు మేడం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేటర్ అనేది రన్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చెప్పిన తర్వాత నేను కొన్ని బగ్స్ అంటే కొన్ని ఎర్రర్స్ ఉంచేస్తాను మేడం. అది మీరు సాల్వ్ చేసుకొని రావాలి రేపు వచ్చేటప్పుడు. హ్మ్. సో అప్పుడు
సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఫస్ట్ నేను కన్సోల్లోని సో నాకున్న స్టేట్మెంటు ఇక్కడ, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే డిఫైన్ క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్ అనే దాన్ని యూజ్ చేయడం కన్నా సో మీకు క్లియర్ ఫంక్షన్ ఏమైనా ఐడియా ఉంది మేడం? ఏమండి? క్లియర్ మెథడ్, క్లియర్ ఫంక్షన్ అని. సో అంటే మనం గుర్తుందండి. అంటే అక్కడి వరకు క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అవును మేడం. సో ఆ. ఇప్పుడు దీన్ని వేరే విధంగా కూడా చెయ్యొచ్చు. సో నేను ఇక్కడ ఇక్కడ తీసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చేద్దాం అవుతుందో లేదో. సో రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ ఓఎస్ మోడల్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫైన్ క్లియర్ వచ్చిన తర్వాత నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ ఇక్కడ ఉన్న అన్ని, అంటే ఇక్కడ 100 ఇచ్చాం కదా మేడం, అది 100 లైన్స్ వరకు క్లియర్ చేస్తుందని. ఓకే. సో అది క్లియర్ ఫంక్షన్ అని. సో క్లియర్ ఫంక్షన్ అది క్లియర్ చేస్తుందని. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఉన్నవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాల్యూస్ని, ఈ ఇన్పుట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా కీప్ ఆన్ రన్నింగ్ అని, అంటిల్ ఒక కండిషన్ ఇచ్చిన వరకు ఆగమని. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫర్ లూప్కి ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేసి, సో వచ్చిన తర్వాత ఒక వేరియబుల్ తీసుకుంటాను, షుడ్ కంటిన్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకొని మొత్తం ఇదంతా ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం అంతటిని వైల్ లూప్లో పెట్టేస్తాను మేడం. ఓకే, వైల్ షుడ్ కంటిన్యూ అనేసి. సో ఇప్పుడు ఇవన్నీ వైల్ లూప్లో పెట్టిన తర్వాత, సారీ ఇది ఇక్కడ కాదు, ఫస్ట్ లూప్ రన్ అవ్వాలి. రన్ అయిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ ఇవన్నీ లూప్లో పెట్టాం కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటిని కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా ఉంది కదా మేడం కోడ్. ఒక నిమిషం. సో ఇలా ఉంది కాబట్టి ఈ వైల్ లూప్లు అన్నీ ఉండాలి కాబట్టి మనం మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని కమాండ్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఒకటి ఉంటుంది మేడం, అంటే ఎంటర్కి ముందున దాన్ని క్లిక్ చేస్తే ఇవన్నీ వైల్ లూప్లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వైల్ లూప్ ఏం చేస్తుందంటే అంటిల్ కంటిన్యూ అయినంత వరకు లూప్ అనేది రన్ అవుతుంది. ఒక్కసారి ఎప్పుడైతే సరే అది ఆగిపోయిందో లూప్ అనేది ఆగిపోవడం జరుగుతుంది, అంటే ఫాల్స్ అయినంత వరకు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఆస్కింగ్ ఇఫ్ ద user wants to continue with the current result, or start a new calculator. ఓకే మేడం. సో ఇప్పుడు
సో యూజర్ కంటిన్యూ చేయాలా లేదా దాని గురించి మనం ఇప్పుడు ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఫంక్షన్ ఏంటంటే ఇఫ్ ఇన్పుట్ ఇఫ్ టైప్ వై టు కంటిన్యూ క్యాలిక్యులేటింగ్ ద వచ్చిన ఆన్సర్ని ఎస్ అనుకోండి మేడం, అప్పుడు num1 ఈక్వల్ టు ఆన్సర్ అని. సో ఎల్స్ అంటే షుడ్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ క్యాలిక్యులేటర్ అనే ఫంక్షన్ లేదు. సో ఇప్పుడు ఇవన్నీ కంటిన్యూ నాకు అవి ఇక్కడ అర్థం కాలేదండి. ఆన్సర్ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు కదా. ఇక్కడ చేసాం కదా మేడం. ఓకే ఓకే ఓకే. లాస్ట్లో వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఏంటంటే ఆస్కింగ్ ఇఫ్ ద యూజర్ వాంట్ టు కంటిన్యూ విత్ ద కరెంట్ రిజల్ట్ ఆర్ స్టార్ట్ ఏ న్యూ క్యాలిక్యులేటర్ అని. అంటే వచ్చిన కరెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలో వద్దా అని అడగడానికి కంటిన్యూ అయితే అప్పుడు num1 ఈక్వల్ టు ఆన్సర్ అని. సో ఏదైతే వస్తుందో అది. లేదంటే ఎల్ స్టేట్మెంట్లు ఏంటంటే షుడ్ కంటిన్యూ ఫాల్స్ అని. ఇదేం చేస్తుందంటే సెట్టింగ్ ద ఫ్లాగ్ టు ఫాల్స్ టు స్టాప్ ద వైల్ లూప్ అని. అదేంటంటే ఈ వైల్ లూప్ని స్టాప్ చేసేస్తుంది. సో ఇక్కడ క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే క్లియర్ ద స్క్రీన్ యూజింగ్ ద అప్రోప్రియేట్ కమాండ్ బేస్డ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని. సో సో ఇదంతా రాసిన బదులు జస్ట్ క్లియర్ ద స్క్రీన్ అని అంటే మనం ఆ ఫంక్షన్ మనం ఏదైతే చేస్తున్నామో అది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అది క్లీన్ చేసేస్తుంది. సో అయితే ఇవన్నీ తీసుకుని వెళ్ళి నేనేం చేస్తానంటే ఒక మెథడ్లో పెడతాను, ఒక ఫంక్షన్ తీసుకుంటాను ఇవన్నీ కలిపి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కోడ్ మొత్తం అన్నీ ఒక ఫంక్షన్లో తీసుకున్నాం అనుకోండి మేడం. అంటే వైల్ లూప్ కాకుండా ఇంకో ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్లోని అడ్జస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇది టాస్క్. ఈ టాస్క్లో మీరు ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాలి మేడం. సో మనం ఏవే ఫైండ్ అవుట్ చేయాలని ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్లో మనం ఇక్కడ num1 ఆపరేటింగ్ సింబల్ num2 ఈక్వల్ టు ఆన్సర్ అనేసి. సో అంటే num1 ఇక్కడ ఏముందని ఆపరేటింగ్ సింబల్ ప్లస్ num2. సో ఇక్కడ ఏవైతే వాల్యూస్ వచ్చాయో అవి మొత్తం అని ఆన్సర్లో ఉంటాయి. సో ఆన్సర్ వస్తుంది అది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలన్నింటినీ మొత్తం ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఒక మెథడ్లో పెట్టిస్తాం అనుకోండి మేడం. ఒక మెథడ్లో పెడితే ఆ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఆ మెథడ్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఇందులో ఉన్న ఫంక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. సో తెలుసు కదా మేడం, ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని తీసుకొని ఆ స్టేట్మెంట్స్లో ఏవైతే ఉన్నాయో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది మనకు కావాల్సిన టైమ్స్, మనకు కావాల్సిన ప్రతిసారి. సో అలా చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఇది ఒక టాస్క్ ఇస్తాను మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫంక్షన్ ఎక్కడ యాడ్ చేయాలి ఫస్ట్. సో ఫంక్షన్ ఎక్కడ యాడ్ చేయాలి, కాల్ చేయవలసింది మాత్రం క్లియర్ తర్వాత. సో క్లియర్ తర్వాత ఆ ఫంక్షన్ అనేది కాల్ చేయాలి. సో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కండిషన్ ఏంటంటే సరే ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ అని ఫంక్షన్ తీసుకున్నారనుకోండి, ఎక్కడైతే డిఫైన్ చేశారో అదే లైన్లోని ఆ ఫంక్షన్ ఉండాలి. సో ఈ లైన్లో ఉంటే లోపల ఉండకూడదు, లోపల ఉండొచ్చు, లోపల ఉన్న అప్పుడు మనం లోపల ఉండడం వల్ల ఏంటవుతుందంటే ఈ ఫంక్షను అది రికర్షన్ అవుతుంది. మీకు రికర్షన్ గురించి ఏమైనా ఐడియా ఉంది మేడం? అంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయ్యేది కదా. అంటే ఆ ఫంక్షన్కి అదే కాల్ చేయబడుతుంది మేడం. సో ఇందులో రికర్షన్ టాపిక్ ఖచ్చితంగా రావాలి. రికర్షన్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ డిఫైన్ చేశారనుకోండి మేడం. సో అంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేశారంటే ఒక ఫంక్షన్ తీసుకొని అందులో మనం చేయవలసినవి ఏంటండి. సో ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే ఇక్కడ ఇది రికర్షన్ ఫంక్షన్ ఇక్కడ చూపిస్తుంది కదా మేడం, అది రికర్షన్ ఇంకో ఫంక్షన్ కూడా కాల్ చేయాలి, ఇవన్నీ ఫిక్స్ చేయాలి మీరు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే
recursion.py అని తీసి ఇప్పుడు రికర్షన్ గురించి 2 minutes చెప్తాను మేడం. రికర్షన్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని. రికర్షన్ ఇన్ పైథాన్. సో రికర్షన్ మామూలుగా ఏం చేస్తామంటే ఫంక్షన్ అనుకోండి, ఫంక్షన్ ఏం చేస్తాం, ఫంక్షన్ క్రియేటింగ్ అనేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలన్నా ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కాల్ చేస్తాం. ఫంక్షన్ కాలింగ్ అని అంటే ఒకటి కాల్ చేయడం, ఇంకొకటి అంటే రిటర్న్. అది మనం స్టేట్మెంట్ని బట్టి మనం ఎలా తీసుకుంటే అలా. ఇప్పుడు నేను ఏంటంటే డిఫైన్ ఒక మై ఫంక్షన్ అని తీసుకొని ఇక్కడ ఏంటంటే ఓకే. సో కమాన్ ఈ లోపల ఏదైనా రాయిపోయాం అనుకోండి మేడం, మనకి వద్దనుకోండి అంటే మనకి ఏదైనా కోడ్ లేకపోతే పాస్ అనే కీవర్డ్ పెడితే అందులో ఎర్రర్స్ అనేవి మనకి రావు. సో ఇప్పుడు పాస్ అనేది కోడ్ లేనప్పుడు మాత్రమే పెడతామా అండి? కోడ్ ఉన్నప్పుడు పెడతాం కదా. అది కోడ్ ఉన్నప్పుడు అంటే ఆ ఫంక్షన్ కానీ ఆ క్లాస్ కానీ మనం యూజ్ చేయకపోతే అప్పుడు పెడతాం మేడం. ఓకే. ఇప్పుడు పాస్ అనే కీవర్డ్ తీస్తాం అనుకోండి, ఓన్లీ ఫంక్షన్లోనే కాదు మేడం, ఏదైనా సరే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో కానీ దేంట్లోనో కానీ. సో ఇప్పుడు మనకు వచ్చే టాపిక్ ఏంటంటే రికర్షన్లో మనం ఇలాగ కొంత ఇక్కడ వరకు ఏం చేస్తామంటే కొంత ఇన్ఫర్మేషన్ సమ్ కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, ప్రింట్ దిస్ ఇంకేదో ఒకటి రాస్తాం ఈ మెథడ్లో. అప్పుడు ఏం చేస్తామంటే అది ఆ మెథడ్ని కాల్ చేసేస్తాం, మై ఫంక్షన్ అని కాల్ చేసేస్తాం. ఇది రెగ్యులర్ మెథడ్, ఇది రెగ్యులర్గా మనం చూసేది. ఇక్కడ రికర్షన్లోని ఏంటంటే ఆ మెథడ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అని, అదే ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అని. సో ఓకే. సో ఇది రెగ్యులర్ ఫంక్షన్. ఇప్పుడు రికర్షన్లోకి వచ్చిన తర్వాత సో రికర్షన్ అండ్ కాలింగ్ ఏ ఫంక్షన్ ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్ అని, కాలింగ్ ఏ ఫంక్షన్. సో కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ అన్న, ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్ అన్న, ఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్. సో విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ అని. అయితే ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి మేడం. ఆ కండిషన్స్ ఏంటంటే ఎప్పుడైతే రికర్షన్లోని ఇప్పుడు ఓకే. సో నేనేం చేస్తానంటే డెఫ్ మై ఫంక్షన్ ఇచ్చి ఇక్కడ ఏం పాస్ చేయట్లే, మై ఫంక్షన్ అని ఇక్కడ ఇది కామెంట్ చేస్తున్నా. ఇక్కడ మై ఫంక్షన్కి వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ప్రింట్ సింపుల్గా హలో అని ఇచ్చేసాను. హలో అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మై ఫంక్షన్ అని కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత మళ్ళీ మై ఫంక్షన్ ఇచ్చాను. సో ఇప్పుడు చూస్తే సో ఇది పైథాన్లో ఉన్నాం కదా, పైథాన్ 3 ఓకే. సో ఎక్కడో వైల్ కాలింగ్ ఓకే చూడండి, అది కరెక్ట్గా అయింది, ఎర్రర్స్ ఏం రాలే. ఓకే. సో ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది. ఇప్పుడు చూస్తే ఫంక్షన్ అలా కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రికర్షన్లోని స్టాప్ అనేది లేదు. అందుకే రికర్షన్లో మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫంక్షన్ని కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్, కాలింగ్ ఏ ఫంక్షన్ ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేసాం కరెక్ట్గా ఉంది. తర్వాత దీన్ని మనం కాల్ చేయాలి. కానీ రికర్షన్లోని ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రికర్షన్లోని ఏంటంటే ఎప్పుడు కూడా 2 థింగ్స్ ఉంటాయి. ఓకే మేడం, రికర్షన్లో 2 థింగ్స్ ఉంటాయి. ఆ 2 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ది ఏమంటారంటే బేస్ కండిషన్. ఓకే, ఫస్ట్ది బేస్ కండిషన్ అని. ఖచ్చితంగా మనం ఒక కండిషన్ అనేది ఇవ్వాలి రికర్షన్కి. రికర్షన్ ఎప్పుడు యూజ్ చేసినా సరే ఒక కండిషన్ ఉంటుంది. సపోజ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ మనకు కండిషన్ ఉంది, వైల్ అనేది ఒక కండిషన్. సో అలాగే రికర్షన్లోనే ఒక కండిషన్ అనేది ఇవ్వాలి. సో ఇది ఇప్పుడు సెకండ్ది ఏంటంటే
సెకండ్ థింగ్, మనం రికర్షన్స్ చేసేటప్పుడు 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్ షుడ్ హ్యావ్ పారామీటర్స్ ప్లస్ రిటర్న్. అంటే ఇక్కడ మనకి ఏమి ఉండాలి మేడం, పారామీటర్ ఉండాలి, అలాగే రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. రిటర్న్ అనే కీవర్డ్ ఖచ్చితంగా చూడాలి, అప్పుడు మనం రికర్సివ్లోని చేయగలుగుతాం. సో అర్థమైంది మేడం, 2 థింగ్స్ ఉండాలి. ఒకటి ఇక్కడ ఒక కండిషన్ ఉండాలి ఎప్పుడు స్టాప్ అవ్వాలనేది, ఇంకొకటి ఏంటంటే ఫంక్షన్ షుడ్ హ్యావ్ పారామీటర్స్ ప్లస్ రిటర్న్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒకవేళ అలా లేకపోతే ఇట్ విల్ బి రాంగ్ అని మేడం, ఇట్ విల్ బి ద రాంగ్ అనేసి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n natural numbers may be using recursion అని. recursion. So some of the first n natural numbers using recursion అని. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయండి మేడం, ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. డిఫైన్, నేను దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. మై ఫంక్షన్ అని మళ్ళీ మై ఫంక్షన్ తీసుకొని మై ఫంక్షన్ ఇక్కడ n అనే ఒక పారామీటర్ ఇచ్చాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, అంటే ఇది n అనేది మనకు తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. సో ఇన్పుట్ ఫంక్షన్ ఎంటర్ n వాల్యూ. ఓకే మ్యామ్. సో ఇక్కడ n వాల్యూని ఎంటర్ చేయడం జరిగింది. అయితే ఇన్పుట్ ఫంక్షన్ మనకి ఏంటి రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ అని కదా మేడం రిటర్న్ చేస్తుంది. సో దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేయండి, టైప్ కాస్ట్ చేసి దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేసేస్తాం. ఓకే. అయితే మరి ఇది అంతటిని నేను ఏం చేసుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ వాల్యూ అయితే ఏదైతే ఉందో ఇక్కడ నేను n అని తీసుకున్నాను. సో ఇక్కడ n అనే వాల్యూ, ఇక్కడ n అనేది తీసుకున్నాం. ఈ n అనేది ఇక్కడ దేనికి అవుతుంది అంటే పారామీటర్ అవుతుంది. సో ఈ పారామీటర్కి మనం ఏదైతే పాస్ చేస్తున్నామో ఆ వాల్యూ ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆన్సర్ ఈక్వల్ టు మై ఫంక్షన్ అనేసి. సో ఇప్పుడున్న కండిషన్ ప్రకారం మనం ఏం చేయాలి, ఇక్కడ నేను ఒక కండిషన్ అనేది ఇవ్వాలి లోపల, అదే బేస్ కండిషన్. సో ఇఫ్ n ఈక్వల్ టు 0 RETURN రిటర్న్ 0 అని. సో ఇది అప్పుడే తీసుకొని నేను ఫస్ట్ ఇక్కడ అయితే n న్యాచురల్ నెంబర్స్లోని ఇక్కడ మనం ఏం చేసామంటే ఫంక్షన్ తీసుకున్నాం, దీన్ని ఏమంటారంటే బేస్ కండిషన్ అంటాం. బేస్ కండిషన్ అంట షుడ్ హ్యావ్ పారామీటర్ ప్లస్ రిటర్న్ స్టేట్మెంట్ అని. సో ఇక్కడ రిటర్న్ ఇక్కడ ఇలా కాకుండా ఇలాగైనా యాక్సెప్టబుల్, నేనేం చేస్తానంటే ప్లస్ n తీసుకున్నాను. సో ఇప్పుడు మై ఫంక్షన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ వాల్యూ అనేసి. సో 10 అనేది ఎంటర్ చేశాను అనుకోండి మేడం. సో అది నాకు ఇంకా రాలేదు, ఎందుకంటే నేను దీన్ని ప్రింట్ చేయలే, ప్రింట్ ఆన్సర్. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇది n1 అని, ఇక్కడ n1 అని తీసుకుంటారు. సో ఇక్కడ 10 నేను ఎంటర్ చేశాను, 50 వచ్చింది. సో ఈ రెండు ఒకటి కాదు, తెలుసు కదా మేడం. అంటే ఇది పారామీటర్ మేడం, ఇక్కడ ఇది వేరియబుల్ అనేది ఏంటవుతుందంటే మనం ఇచ్చే ఇన్పుట్కి ఏదైతే ఎంటర్ చేస్తామో ఇది ఆ వాల్యూ అనేది దీనికి అసైన్ చేయబడుతుంది. అంటే పారామీటర్ సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 10 అని మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి బేస్ కండిషన్ చూసాం, బేస్ కండిషన్ లేకపోతే లూప్ ఏంటవుతుందంటే అలా రన్ అవుతూనే ఉంటుంది ఫస్ట్.
సో బేస్ కండిషన్ మనం చూసాం, బేస్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఈ బేస్ కండిషన్తో పాటు ఒక రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్. సో బేస్ కండిషన్ ఫంక్షన్ షుడ్ హ్యావ్ పారామీటర్స్ ప్లస్ రిటర్న్. పారామీటర్స్ ఖచ్చితంగా ఉండాలి, తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఉండాలి బేస్ కండిషన్తో పాటు. అయితే ఇక్కడ 55 ఎలా వచ్చింది? అవునండి, నేను అదే చూస్తున్నా. యాక్చువల్గా అక్కడ 9 - 1 + 10 రావాలి, 19 అని. సో ఓకే మేడం. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్లో కూడా. సో ఆ టాపిక్ నేను ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నోట్స్ కూడా తీసుకోండి మేడం వీలైతే. ఓకే. సో ఈ రికర్షన్ అనేది ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్లో మనం యూజ్ చేస్తాం. సో మీరు ఒక్కటి చేయడం వస్తే చాలు మేడం, అంటే ఒక్క ప్రాజెక్ట్ చేయడం వస్తే మీకు సరిపోద్ది. సో అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఏం చేయాలనేది. సో ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సో డిఫైన్ మై ఫంక్షన్ తీసుకున్నాను కదా మేడం. మై ఫంక్షన్, ఇక్కడ మై ఫంక్షన్ దగ్గర పారామీటర్ ఎన్ అని పాస్ చేశాను. ఇక్కడ బేస్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ రిటర్న్ 0. ఇక్కడ ఇంకో రిటర్న్ స్టేట్మెంట్లో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేశాను, మై ఫంక్షన్ n-1 ప్లస్ ఎన్ అని. ఓకే, ఇది అంటే ఈ ఫంక్షన్ ఇలాగ కాల్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కండిషన్ మీట్ అయిందో అప్పుడు ఆగుతుంది. అర్థమైంది కదా మేడం? అర్థమైందండి. సో ఓకే మేడం, మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను ఈరోజు, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ నిన్న ఎప్పుడు అడిగితే నేను ఆఫీస్లో లంచ్ టైంలో అమెజాన్లో చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి మేడం. చూసారు మేడం మీరు? లేదండి. సరే మేడం, నేను ఒకసారి చూస్తాను. ఆ లింక్ మీకు పంపిస్తాను మేడం. జస్ట్ అది ఒకసారి చూస్తే అప్పుడు అంటే వచ్చినా రాకపోయినా సరే ఇప్పటి నుంచి అప్లై చేస్తే మంచిది మేడం. ఓకే, మనకు కూడా మీరు కూడా రిమోట్ జాబ్ ఇక్కడ చూస్తున్నారు కదా మేడం? రిమోట్ జాబే అండి. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మై ఫంక్షను. ఇక్కడ అదే మై ఫంక్షన్ అని ఇక్కడ కాల్ చేసాం మేడం. అక్కడ ఎన్ అనే పారామీటర్ని సారీ ఇక్కడ n1 అని తీసుకున్నాను, ఎందుకంటే రెండు కన్ఫ్యూజ్ అయిపోతాయి. అక్కడన్నా ఇక్కడన్నా ఒకటి అనుకుంటాం. సో అది ఇది ఒకటి కాదు మేడం. ఇక్కడ పాస్ చేసిన వాల్యూ ఇక్కడికి n ఏదైతే పాస్ చేసాం అదే అనేసి. సో తీసుకొని వెళ్ళి nకి అసైన్ చేస్తుంది ఇక్కడ n1 అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రింట్ ఆన్సర్ అని, ఇది కోడ్, అవర్ కోడ్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 10 అనేది పాస్ చేశాను. 10 అనేది పాస్ చేస్తే రిటర్న్ స్టేట్మెంట్లో మై ఫంక్షన్ n-1 ప్లస్ n, రైట్ సిస్టర్? ఇది కదా. ఇప్పుడు మై ఫంక్షన్ అనేది ఇక్కడ మీరు ఎలా చూస్తే ఏంటవుతుందంటే, సో మనం పాస్ చేసిన వాల్యూ 10, మనం పాస్ చేసిన వాల్యూ 10 అంటే ఇక్కడ n-1 ఎంత? 9. అంటే ఇప్పుడు నేను ఫంక్షన్ ఎఫ్ అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ 9 ప్లస్ ఎన్ ఎంత? 10. ఓకే, ఫంక్షన్ ఇంకా సాల్వ్ అవ్వలేదు మేడం. ఫంక్షన్ ఇలా ఉంది. నెక్స్ట్ క్లాస్లో ఎన్ ఎంత అవుతుంది అంటే ఎన్ 9 అవుతుంది. నెక్స్ట్ కేసులోని ఇది ఎన్ అనేసి ఫంక్షన్లో మనం కాల్ చేసినప్పుడు ఎన్ అనేది కదా మేడం పాస్ చేసాం, మై ఫంక్షన్ అని, మై ఫంక్షన్ ఆఫ్ ఎన్ అని. దీనికి సేమ్ ఇది అది ఒకటే మీనింగ్ మేడం. ఇక్కడ నేను ఎఫ్ అని తీసుకున్నాను, ఇక్కడ మై ఫంక్షన్ అని. ఇక్కడ ఫస్ట్ 10 పాస్ చేశాను, 10 కాస్త 9కి వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఎంత అవుతుంది అంటే ఎఫ్ ఆఫ్ 8 ప్లస్ 9 అని. ఎందుకంటే నెక్స్ట్ 9 - 1 8 ప్లస్ ఎన్ వాల్యూ ఎంత? 9 అని. అర్థమైంది మేడం?
అప్ టు 0 వరకు వస్తుంది. అప్పుడు రిటర్న్ అనేది 0కి స్టాప్ అయిపోతుంది కదండీ! కండిషన్ ఎప్పుడైతే 0 వరకు స్టాప్ అయిపోయిందో అప్పుడు. ఇప్పుడు నేను దీన్ని ఎఫ్ ఆఫ్ 7 ప్లస్ 8 అంతే కదా మేడం? హ్మ్. అలా రాద్దాం. అంతే అండి. ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 7 ఎఫ్ ఆఫ్ ఇదంతా ఇప్పుడు 5 ప్లస్ 6 6 ఓకే. సో ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ 5 నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 3 ప్లస్ 4 హ్మ్. ఎఫ్ ఆఫ్ 3 వేసాం అనుకోండి. 3 మైనస్ 2 అంటే ఎఫ్ ఆఫ్ 2 2 ఇది 3. ఇక్కడ ఎఫ్ 2 కాబట్టి 2 మైనస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఇది ప్లస్ 2 అని. 2 సో ఇది 2 అయింది. ఇక్కడ నెక్స్ట్ కేసులోని ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1 ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ 1 అని. సో ఇప్పుడు మనకు ఉన్న టర్మ్స్ అన్నీ కౌంట్ చేసుకొని వెళ్ళిపోయాం అనుకోండి మేడం. అంటే ఇది బేసిక్గా 1 అవుతుంది మేడం. ఇది ఏంటవుతుంది అంటే బేసిక్గా ఏంటవుతుంది, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ n ఈక్వల్ టు ఇఫ్ n ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ 0 రైట్ కదా మేడం? అవునండి. అంటే ఇది n మనకి నెక్స్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటవుతుంది అంటే స్టాప్ అయిపోద్ది ఆ కండిషన్. సో కండిషన్ అయిపోయిన తర్వాతే ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటవుతుంది అంటే ఈ స్టేట్మెంట్ 0 అవుతుంది. సో ఇది ఏంటవుతుంది అంటే 0 అవుతుంది మేడం. సో ఇది n లాస్ట్లో 0 ఉండిపోయింది కాబట్టి 0 అయిపోద్ది. అర్థమైంది కదా మేడం? ఇది అర్థమైందండి. ఇక్కడికి 0 అయిపోయింది కాబట్టి అంటే ఇక్కడికి వచ్చినప్పటికి సో 0 ప్లస్ 1 అంటే 1. ఇప్పుడు ఈ కేసులోకి వెళ్తేప్పటికి ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 ఎంత అవుతుంది మేడం? 1 అవుతుంది. సో అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే సో అంటే ఈ ఫంక్షన్కి వచ్చిన వాల్యూ 1 ప్లస్ 2 అనేది 3 అవుతుంది. సో మీకు అర్థమైంది మేడం? అర్థమైందండి. అదే ఇప్పుడు మళ్ళీ ఎఫ్ ఆఫ్ 2లోకి వస్తేప్పటికి ఏంటవుతుంది అంటే ఈ రెండు కూడా 2 ప్లస్ 3 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 వచ్చినప్పటికి మనకి 3 వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 అంటే సో ఇప్పుడు ఇది 2 కాస్త ఏమైంది? 3 ప్లస్ 3 అంటే 6 అయింది. అంతే మేడం? 6 కాదు కదండి, 5 అవుతుంది కదా. ఎఫ్ ఆఫ్ 2లోని 3 ఉంది. ఎఫ్ ఆఫ్ 1లో 1 ప్లస్ 2 అంటే 3. ఓకే. సో నేను 3 ప్లస్ 2 5. ఓకే. సో ఇది చిన్నది అవ్వట్లేదా? ఓకే మేడం, మీకు ఫస్ట్ ఇక్కడ ఒక ఫార్ములా చెప్పాలి. అది చెప్తే మీకు క్లియర్గా అవుతుంది. రికర్షన్లోని n ఇంటూ n ప్లస్ 1/2 అనేది మనం ఓకే. సో n ఇంటూ n ప్లస్ 1/2 అనేది మనం 10 న్యాచురల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ n అంటే 10 ప్లస్ 1/2 అని. 2 టైమ్స్ 1 2 5 10 అంటే 10 ప్లస్ 1 11 టైమ్స్ 5 55 అని. ఓకే. సో ఇప్పుడు సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సో ఎఫ్ ఆఫ్ 9 ప్లస్ 10 ఇక్కడ నేను సొల్యూషన్ ఇవతలు రాస్తాను. ఇది కనబడుతుంది కదా మేడం లెఫ్ట్ సైడ్లోని? ఓకే. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 8 ప్లస్ 9 ఎఫ్ ఆఫ్ 7 ప్లస్ 8 ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 7 ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ 6 ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ 5 ఎఫ్ ఆఫ్ 3 అంటే 4. సో ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 3 ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 2
ఎఫ్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అంటే ఎఫ్ ఆఫ్ జీరో ప్లస్ 1 +1. ఇక్కడ మన కండిషన్లోని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ ఎంత అయింది మేడం? 0 అయింది. 0. సో 0 అయినప్పుడు కండిషన్ ఏంటి? ఎన్ ఈక్వల్ టు 0 రిటర్న్ 0 అని. సో ఇక్కడ మనం స్లోగా చూస్తే ఇప్పుడు ఎన్ ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూలో 0 ఉంది. 0 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇట్ రిటర్న్స్ 0 అనేసి. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందంటే 0 అని. ఎఫ్ ఆఫ్ 0 అవును. వాల్యూ అంటే ఇక్కడ ఎన్ ఇది కాబట్టి సో ఎన్ 0 అయినప్పుడు మాత్రం 0 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఏమైంది? 0 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1 అని. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకేమవుతుందంటే సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఉంది మేడం. ఎఫ్ ఆఫ్ 1 ఏం చేస్తుందంటే సో ఈ వాల్యూ తీసుకుంటుంది. ఎఫ్ ఆఫ్ 1 దేనికి అసైన్ అవుతుందంటే దీనికి అసైన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఇక్కడ 1 ప్లేస్లో ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. 1. సో అంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్లో 1 తీసుకుంటే ఇక్కడ 1 ప్లస్ 2 అనేది 3 అవుతుంది. అంతే కదా మేడం? ఎఫ్ ఆఫ్ 1లో అంతే అండి. ఎఫ్ ఆఫ్ 1లో మనకి ఏమొచ్చిందంటే సో 3 వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2లో ఏముంది అంటే దీని రిజల్ట్ అని. ఇక్కడ 3 + 3 అని. సో ఇక్కడ 3 వచ్చింది కదా మేడం? అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ 2 అవుతుందని. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో 3 + 3 అనేది 6 అవుతుంది. 3 + 3 6 కదా మేడం అవుతుంది. ఇక్కడ 3 ఉంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఇది యాడ్ చేయబడుతుంది. అంటే ఇది 6 + 4. 6 + 4 అంటే 10. రైట్ మేడం? యా అండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది ఏమవుతుందంటే 10 + 5 అని. 10 ఇక్కడ 10 + 5 అని 15. ఇక్కడికి వచ్చినప్పటికి 15 + 6 అంటే 21 అని. ఇక్కడికి వచ్చిన తర్వాత 21 + 7 అంటే 28. 28. ఇక్కడికి వచ్చిన తర్వాత 28 + 8 ఎక్కడ తప్పు చేయలేదు కదా మేడం? 36. సో 36 + 9 అంటే 45. 45 + 10 అంటే 55. మేక్ సెన్స్ రైట్ మేడం? యా అండి. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంతే కదా మేడం? అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడేమో ఐ మీన్ టాప్ టు బాటమ్ వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు బాటమ్ టు టాప్ వెళ్ళాము. సేమ్ మేడం. ఇందాకలా ఇదే అంటే ఎఫ్ ఆఫ్ 0 నుంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ఎఫ్ ఆఫ్ 1కి అసైన్ చేయబడుతుంది. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 కదా మేడం? ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇక్కడ ఎన్ వాల్యూ. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ సపోజ్ మై ఫంక్షన్ n-1 ప్లస్ ఎన్ అనే కదా మేడం? అంటే ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే 1 - 1 ప్లస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ 0 + 1. ఎఫ్ ఆఫ్ 0 + 1 వాల్యూ ఏంటంటే ఎఫ్ ఆఫ్ 1 అని. ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 + 1 అనేది 1 అని. అంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ అనేది 1. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎఫ్ ఆఫ్ 1 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 1 + 1 అంతే కదా మేడం? మనం ఫస్ట్ నుంచి చేసుకొని వచ్చాం. అంతే అండి. సో అదే మేడం రికర్షన్ అంటే. ఓకే. సో ఇదే రికర్షను. సో దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఇక్కడ ఫైనల్ ప్రాజెక్ట్ నేను ఆల్రెడీ చేసింది వేరే వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే నేను ఒకసారి మీకు సొల్యూషన్ చూపిస్తాను మేడం. బట్ సొల్యూషన్ అయితే మీకు అప్లోడ్ చేయను. సో ఏదైతే ఫైల్ ఉందో అంటే మనం చేసిన దాంట్లో ఇదేనా మనం చేసింది? ఇదే. ఇది ఇప్పుడు ఇది రికర్షన్ చెప్తున్నారు. క్యాలిక్యులేట్ అది. సో ఇది మనం చేసింది. అయితే ఫైనల్ క్యాలిక్యులేటర్
వేరే వాళ్ళకి చెప్పిన ప్రాజెక్టు వేరే స్టూడెంట్స్కి ఇక్కడ ఇంపోర్ట్ ఓఎస్ అని ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ క్లియర్ అనే ఫంక్షన్ తీసుకొని ఓఎస్ డాట్ సిస్టమ్ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తాం. అదేం చేస్తుందంటే ఈ సిస్టమ్ని క్లియర్ చేసేస్తుంది మనం ఇచ్చిన తర్వాత. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పైథాన్ 3 స్పేస్ ఫైనల్ క్యాల్క్యులేటర్ .py అనేసి ఫస్ట్ చూడండి మేడం, అంటే ఆల్రెడీ క్లియర్ అయిపోయింది మొత్తం అంతా. ఫస్ట్ నెంబర్ పిక్ అన్ ఆపరేషన్, చూజ్ అన్ ఆపరేషన్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? ఓకే, క్యాల్కులేషన్ ఫంక్షన్ మనం చేసింది క్యాల్కులేషన్ ఫంక్షన్ అని యాడింగ్ ఆ నెంబర్ టోటల్ వచ్చింది. ఇక్కడ నేను ఎన్ అని చూస్ చేసుకుంటే వాట్ ఇస్ ద ఫస్ట్ నెంబర్ అని, మళ్ళీ ఫస్ట్ నెంబర్ 7 మైనస్ 3 పిక్ అన్ ఆపరేషన్ అని. సో పిక్ అన్ ఆపరేషను వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? 4. ఓకే, సో ఇలాగా పిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మేడం, అంటే ఈ క్లియర్ ఫంక్షన్ గురించి మీకు చూపించాను. సో ఇక్కడ క్యాలిక్యులేటర్ అనే ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ ఫస్ట్ ఓకే సో ఫస్ట్ ఈ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేయబడుతుందో మనం కాల్ చేసిన వెంటనే అదేం చేస్తుందంటే ఫస్ట్ క్లియర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మెథడ్ ఒక ఫంక్షన్లో కోడ్ అనేది లైన్ బై లైన్ కదా మేడం ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునండి. ఫస్ట్ క్లియర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇందులో ఉన్న ఇవన్నీ జరుగుతాయి, ఇందులో ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఇక్కడ క్లియర్ ఫంక్షన్ రికర్షన్లో క్లియరింగ్ ద స్క్రీన్ అనేసి, తర్వాత ఇక్కడ కూడా రికర్షన్లో ఆ ఫంక్షన్ కాల్ చేసాం. సో ఫైనల్గా మనం కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ మనం స్టార్టింగ్ ద క్యాలిక్యులేటర్ అయితే ఫంక్షన్ కాల్ చేయాలి. రీస్టార్టింగ్ ద క్యాలిక్యులేటర్ ఫంక్షన్ ఫర్ ఏ న్యూ క్యాలిక్యులేషన్ అని. ఈ క్యాలిక్యులేటర్ ఫంక్షన్ రికర్షన్లో కాల్ చేయడం ఏంటంటే రీస్టార్ట్ చేస్తుంది మేడం, అంటే మళ్ళీ మనకి అది కంటిన్యూ అవ్వాలా వద్దనేసి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ అనే ఆపరేషన్ తీసుకున్నాను, 7 అని తీసుకున్నాను, వై అని తీసుకున్నాను, ఇక్కడ పిక్ అన్ ఆపరేషన్స్ ప్లస్ అని తీసుకున్నాను, నెక్స్ట్ నెంబర్ 7 అని తీసుకున్నాను, వై అని తీసుకున్నాను. సో ఇక్కడ పిక్ అన్ ఆపరేషన్ మళ్ళీ సబ్ట్రాక్షన్ నెక్స్ట్ నెంబర్ 7 ఇలా తీసుకున్నాను. టైప్ వై కంటిన్యూ క్యాలిక్యులేటింగ్ విత్ అని. అయితే దీనికి మీరు సొల్యూషన్ కూడా కొనుక్కోండి మేడం. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోద్దని. సో రెండు ఈ ఫంక్షన్ దేని గురించి యూజ్ చేస్తామని క్యాలిక్యులేటర్ ఫంక్షన్. సో ఇక్కడ క్యాలిక్యులేటర్ ఇక్కడ రికర్షన్లో ఉన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే క్లియరింగ్ ద స్క్రీన్ అనేసి. సో ఇక్కడ క్లియర్ చేయడానికి అది. సో ఆ ఫంక్షన్ దాని గురించి యూజ్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సో ఇది ఏంటంటే మళ్ళీ క్యాలిక్యులేటర్ స్టార్ట్ చేయడానికి. ఓకే మేడం. హలో, సో ఇందులో జాబ్స్ చూడండి, రేపు వచ్చేటప్పుడు ఇది ఫిక్స్ చేయండి మేడం. నేను ఇప్పుడు క్యాన్వాస్లో అప్లోడ్ చేస్తాను అది. సో
ఓకే. సో మీకు రికర్షన్ ఫైల్ కూడా కావాలి మేడం, అవసరం లేదా? సెండ్ చేయండి. ఆ 2 అప్లోడ్ చేస్తున్నాను మేడం. ఇది తర్వాత రికర్షన్, ఇది ఫైనల్ ప్రాజెక్ట్. నేను మీకు రేపు మీరు ఎక్కడి వరకు అయితే చేశారో దానికి ఓకే రికర్షన్ డాట్ పీవై స్కిప్ అంటే వేరే వాళ్ళకి ఉన్నట్టుగా. ఓకే రికర్షన్ 1 అని. ఓకే సో ఆ కోడ్ ఫిక్స్ చేసుకుని రండి మేడం. అలాగే రికర్షన్ గురించి యా. కూడా చదవండి. చదివితే రేపు వచ్చిన ఫస్ట్ 10 మినిట్స్లో రేపు 2 అవర్స్ ఉంటుంది మేడం క్లాసు. సో 2 అవర్స్ అండి? ఓకే. లేదంటే 1 అవర్ 30 మినిట్స్, ఎందుకంటే 5 అవర్స్ అవ్వాలి మేడం. నిన్న ఈరోజు కలిపి 2 అవర్స్ అవుతుంది, అంటే 2 క్లాస్ పీరియడ్స్ అయ్యాయి. రేపు ఎల్లుండి కలిపి 3 క్లాస్ పీరియడ్స్ అవ్వాలి. సో మనకి మొత్తం 5 అవర్స్ క్లాస్ పీరియడ్ కాబట్టి ఇది. సో మ్యాక్సిమం ఈ ప్రాజెక్ట్ గురించి మీరు స్ట్రెస్ తీసుకోకండి మేడం, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు రాకపోయింది అనుకోండి మేడం, ఈరోజు చేసేటప్పటికి నాకు చెప్తే నేను అది, ఎందుకంటే రేపటికి వేరే టాపిక్స్ ప్రిపేర్ అయ్యాను. నేనేం చేస్తానంటే మీరు ట్రై చేసేటప్పుడు మీకు తెలియకపోయింది అనుకోండి మేడం, నాకు మెసేజ్ చేశారనుకోండి ఏమైనా మిస్టేక్స్ వస్తాయి. అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి రికార్డింగ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ అది మీకు పెట్టేస్తాను. ఆలోపు మనం వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. నేను అది నైట్‌ది చెప్పనా అండి మీకు? అంటే నేను ప్రాక్టీస్ సరిగ్గా చేస్తే నేను అప్పుడు చెప్తా, లేదంటే మీకు చెప్పేస్తాను. మీరు చెప్పినా పర్వాలేదు మేడం, ఎప్పుడైనా నేను తర్వాతనే అప్లోడ్ చేస్తాను మీకు రాకపోతే. ఓకే. సో నెక్స్ట్ వేరే ప్రాజెక్ట్కి వెళ్ళాలి. మీరు సాటర్డే మిడ్ టర్మ్ ఎగ్జామ్ రాస్తారు కదా మేడం. రాస్తానండి. సో మిడ్ టర్మ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టైమర్ ఉంటుంది మేడం. ఓకే. టైమర్ ఉంటుంది, కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని కోడింగ్ ఛాలెంజెస్ ఉంటాయి మేడం. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఎలా డిఫైన్ చేయాలని. ఓకే. సో వాటికి నేను 10 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం నా దగ్గర. అటు సొల్యూషన్స్ కూడా మీకు నేను ఇచ్చేస్తాను మేడం. సో మీరు చేయవలసింది ఏంటంటే చెప్పండి. ప్రిపేర్ అయిపోయి, అప్పుడు ప్రిపేర్ అయిన తర్వాత మీరు నోట్స్ అంటే ఏది ఉండకూడదు మేడం. ఓకే. మీ స్క్రీన్ షేర్ చేసి అందులో రాయడమే. కోడ్ కూడా ఎలా రాస్తారంటే విజువల్ స్టూడియోలో రాయవసరం లేదు. మన క్యాన్వాస్లో మీరు ఆ సింటాక్స్ రాస్తే సరిపోద్ది. ఇప్పుడు ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడ నేను ఇంకా క్విజెస్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు క్విజ్ క్రియేట్ చేశాను అనుకోండి మేడం, సపోజ్ అన్నేమ్డ్ క్విజ్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ ప్రివ్యూ చేస్తే ఏంటవుతుందంటే, సో మామూలుగా ఇక్కడ సరే దీని మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇలాగ క్వశ్చన్ ఇచ్చి వాట్ ఈస్ పైథాన్ అని ఉందనుకో, దాని మీద 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి మేడం. సో 2 ఆప్షన్స్ ఉంటే అందులో ఏది కరెక్ట్ ఆప్షన్ అని అడుగుతాను. 3 కానీ 2 కానీ ఇస్తాను, చేస్తారు. అలా ఒక 10 కోడింగ్ చాయిసెస్ మీకు ఇస్తాను, అందులో 1 2 ఇస్తాను. ఆ రెండిట్లకి మీరు ఆన్సర్ రాస్తే సరిపోద్ది. ఓకే. సో అవి ఉంటాయి. తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంటుంది మేడం. ఒక ప్రాజెక్ట్ అంటే కంప్లీట్‌గా ఆ ప్రాజెక్ట్ సాల్వ్ చేయాలా అండి? ఆ ప్రాజెక్టు మీరు చూసే చేయాలి మేడం. సొల్యూషన్ చూసుకొని చేసుకోవచ్చు. మీరు కాపీ జెరాక్స్ తీసుకోవాలి. అంటే పేపర్ అయితే పర్వాలేదు, ఇంటర్నెట్ యూజ్ చేయకూడదు. ఓకే. సో ఆ ప్రాజెక్ట్ కూడా మీకు ఇచ్చేస్తాను మేడం, ఏ ప్రాజెక్ట్ అనేది. సో ఆ ప్రాజెక్ట్ కూడా మీకు చెప్పేస్తాను ఏ ప్రాజెక్ట్ అనేది. అది మీరు జెరాక్స్ కాపీ, అంటే కాపీ జెరాక్సే తీసుకోవాలి. లేదంటే ఒక బుక్లో పేపర్ మీద రాసుకున్నా పర్వాలేదు, లేదంటే ప్రింట్ తీసుకొని సో బట్ కంప్యూటర్ మాత్రం యూజ్ చేయకూడదు. ఓకే అండి. అదే ప్రాజెక్టు మీరు అప్పుడు నేను కొంత టైం ఇస్తాను, అది రాసేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. సరే అండి. సో 100కి ఉంటుంది మేడం, 80 వస్తే సరిపోద్ది పాస్ అవ్వడానికి. సో ఓకే అండి. సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ ఈ మిడ్ టర్మ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మేడం. మిడ్ టర్మ్లో ఉన్నవన్నీ మీకు ఫస్ట్ నుంచి ఉంటాయి. నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా అసైన్ చేయాలి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, ఇవన్నీ నేను ఒక దగ్గర రాసి మీకు పెట్టాను మేడం. అంటే ఫర్ లూపింగ్ ఫ్రమ్ ఈ వాల్యూస్కి ఇలా ఉంటే అలాగా, 3 వాల్యూస్ ఇస్తప్పుడు ఎలా, డివిజన్కి, డబుల్ స్లాష్కి, కేర్ఫుల్ మోస్ట్ లాంగ్వేజ్ రౌండ్ బై 0 అన్నప్పుడు నెగిటివ్ వస్తప్పుడు ఏంటి, ఇవన్నీ ఉంటాయి మేడం. మ్యాథ్ ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, తర్వాత అరేస్ ఎప్పుడు కాల్ చేస్తాం, తర్వాత స్టాక్, ఇక్కడ కొన్ని ఉన్నాయి మేడం, అవి కూడా మీరు చూడండి.
బట్ ఉమ్, ఏవైతే మనం మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాం, ఈ క్యూ స్టాక్ అనేది కవర్ చేయలేదు, మ్యాప్ అనేవి. సో నేను రేపు ఒకసారి దీని మీద ఒకసారి వెళ్తాను మేడం. మీరు టైం ఉంటే ఇంట్లో ఒకసారి ఇది చూడండి మేడం, మిడ్ టర్మ్ అనేది. ఓకే అండి. మ్, ఆ, ఇవి ఇవి అప్లోడ్ ఇంపార్టెంట్. చేశారండి ఇది కూడా? అది ఎప్పుడో అప్లోడ్ చేశాను మేడం. ఓకే, నేను క్యాన్వాస్ ఓపెన్ చేయలేదు, నేను చూస్తాను. సో మళ్ళీ అన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వండి మేడం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లోని పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఉమ్, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మేడం ఓకే. ఒకసారి అన్నీ రివైజ్ చేయండి మంచిగా మేడం. సరే మేడం. యా, ఓకే అండి. ఓకే మేడం. సో ఎనీ క్వశ్చన్స్ మేడం? యాజ్ ఆఫ్ నౌ అయితే ఏం లేదండి. ఓకే మేడం. మిడ్ టర్మ్ మెయిన్ బాగా ప్రిపేర్ అవ్వాలి మేడం. సో నేను ఇచ్చే ప్రాజెక్ట్ ఏది ఉంటుందంటే క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం ఫైనల్కి, లేదంటే ఇంకేదైనా ఇమ్మంటారు మేడం, చాయిస్ ఈజ్ యువర్స్ అని. ఏదైనా ఓకే అండి, నాకు ఓకే అలా మేడం. ఏం లేదు. సరే మేడం. సో ఫైనల్ ప్రాజెక్టు మీరు ఏం చేయాలంటే ప్రింట్ తీసేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది మేడం. ఓకే. టైం ఉంటుంది, ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ తీసుకొని కోడ్ రాసి నేను అడుగుతప్పుడు ఈ లైన్ అప్ కోడ్ ఏం చేస్తుంది, ఇక్కడ స్టోర్ చేసిన వాల్యూ ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఎలా పికప్ చేసుకుంటుంది, దీన్ని ఏమంటారు, ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏంటి రిటర్న్ చేస్తుంది అంటే స్ట్రింగ్ అనేసి, అలా మేడం. ఓకే. ఓకే మేడం. సో మీకు యా. కోడింగ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ పంపిస్తాను మేడం, ఆ 5 చూడండి. సరే మేడం, ఉంటాను మేడం. యా, థ్యాంక్ యూ అండి. నో ప్రాబ్లం మేడం. సో ఓకే, మీరు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు మేడం, గిట్ హబ్ అండి? లీడ్ కోడ్ అని. లీడ్ కోడ్ చేయలేదండి నేను. లీడ్ కోడ్ అంటే మనం అది ఓన్లీ డిఎస్ఏ వాళ్ళకే చేస్తాం, బట్ లీడ్ కోడ్ కూడా మీరు చూస్తూ ఉండండి మేడం, అంటే ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే మేడం. సరే మేడం, ఉంటాను మేడం. యా, థ్యాంక్ యూ అండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమి లేవు కదా మేడం మిడ్ టర్మ్కి సంబంధించినవి? లేవండి. ఒకసారి నేను అవి గోత్రు అయిన తర్వాత నేను ఏమన్నా ఉంటే మిమ్మల్ని అడుగుతాను. రేపు క్లాస్లో అడగండి మేడం. సరే మేడం, గుడ్ నైట్ మేడం. యా, ఓకే. యా, గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ.